మహిళా సొసైటీ ముసుగులో ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా జరిగిపోతోంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో అమ్ముకుంటూ లక్షలు గడిస్తున్నారు. రెండు ప్రభుత్వాల కళ్లుగప్పి సరిహద్దులోని రహస్య ప్రాంతాల్లో వే బిల్లులు మంజూరవుతున్నాయి. పోలవరం ముంపు మండలాల్లో అడ్డగోలుగా అక్రమ తవ్వకాలు జరిగిపోతున్నాయి. పోలవరం ముంపు ప్రాంతమైన జీ కొత్తగూడెం పంచాయతీ పరిధిలోని రీచ్ ఇది. గొమ్ము కొత్తగూడెం శాండ్ మైనింగ్ విమెన్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో లైసెన్స్ తీసుకున్నారు. కానీ ఇక్కడ పెత్తనం మాత్రం వారికుండదు. తెలంగాణకు చెందిన ఓ మహిళా నేత భర్త కనుసన్నల్లో వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇక్కడ నిబంధనలకు అసలు అర్థమే తెలియదు. ఆంధ్ర ప్రాంతంలోని ఈ రీచ్ నుండి తీసిన ఇసుకను ముందుగా ఏపీలోనే అమ్మాలి. కానీ అలాంటిదేమీ లేకుండా నేరుగా తెలంగాణకు తరలిస్తున్నారు. లారీలో 22 టన్నులు మాత్రమే రవాణా చేయాల్సి ఉండగా 45 టన్నులు నింపుతున్నారు. సాయంత్రం 6 గంటలకు తవ్వకాలు ఆపేయాల్సి ఉన్నా అర్ధరాత్రి వరకు జరుగుతూనే ఉంటాయి. ఇసుక లోడ్ చేసిన తర్వాత ర్యాంపు వద్దే నిర్వాహకులు వే బిల్లులు ఇవ్వాలి. కానీ రహస్య ప్రాంతంలో కంప్యూటర్లను ఏర్పాటు చేసి తెలంగాణ మీ సేవ ద్వారా ఇసుకను బుక్ చేస్తున్నారు. సరిహద్దులో ఉన్న 2 రాష్ట్రాల రెవెన్యూ, పోలీసు అధికారులు అసలు ఈ సంగతే తెలియదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా ఇక్కడ రీచ్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నాయి గిరిజన సంఘాలు. రాత్రి వేళల్లో వందలాది లారీలు తిరగటంతో ఇబ్బందిగా ఉందంటున్నారు గ్రామస్తులు. రోడ్లు ఘోరంగా దెబ్బతింటున్నాయని, వాటిని ఎప్పటికీ బాగు చేయాలని ప్రశ్నిస్తున్నారు. నైట్ పూట ఎట్లేదన్నా 11 గంటలు స్టార్ట్ అయితే తెల్లారులు తిరుగుతున్నాయి. రోజుకు 100 లారీలు పోతున్నాయి. రోడ్లు మొత్తం పాడైపోయినాయి. ఈ లైట్లు లేవు. లైట్లు మొత్తం వాళ్ళే పగలగొట్టారో మాకు తెలియదు. బాగా ఇబ్బందిగా ఉంది. పడుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంది. ఈ రీచ్ లో అక్రమాల వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం తగ్గిపోతోంది. గడిచిన 4 నెలల్లో అధికారిక లెక్కల ప్రకారం 1,40,00,000 రూపాయల ఆదాయం వచ్చింది. వాస్తవంగా చూస్తే 4 కోట్ల దాకా రావాల్సింది. ర్యాంప్ నిర్వాహకులు మాత్రం అంతా బాగానే ఉందంటున్నారు. ఆంధ్ర ప్రాంతంలోకి రావడానికి రోడ్డు మార్గం లేకే తెలంగాణకు తరలించాల్సి వస్తోందని కవర్ చేసుకుంటున్నారు. జనరల్ గా ఇప్పుడున్నంత వరకు అంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి ఏ మీ సేవ ద్వారానైనా చలన సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. అందులో ఇంతవరకు ఎంత జనరేట్ అయింది, ఎట్లా జనరేట్ అయిందని కూడా స్పష్టమైన రికార్డ్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. తర్వాత ఇప్పటి వరకు సుమారుగా 1,40,00,000 రూపాయల వరకు సేవింగ్ అయింది. ప్రభుత్వ ఖజానా జమైంది. తర్వాత 100% చలానాలు వచ్చినప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది. అందులో ఏ విధమైన అవకాశం అయితే లేదు. ఇసుక అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు తప్ప వాస్తవంగా యాక్షన్ లేకపోవడం వల్లే రీచ్లలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజన చట్టాలకు విరుద్ధంగా రీచ్లు నిర్వహించకుండా చూడాలంటున్నాయి ఆదివాసీ సంఘాలు.